హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం అసలు ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫాలిక్యులర్ స్టడీ స్కాన్లో వచ్చేసి మెయిన్లీ మనము ఎగ్ డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, దాని గ్రోత్ ఎలా ఉంది, అండ్ ఎగ్ డామినెంట్ సైజ్కి రీచ్ అవుతుందా లేదా, డామినెంట్ సైజ్కి రీచ్ అయిన తర్వాత రిలీజ్ అవుతుందా లేదా, అంటే ఓవ్యులేషన్ అవుతుందా లేదా అని దానికోసం చేసే స్కానింగే మనం ఫాలిక్యులర్ గ్రోత్ స్కాన్ అని చెప్పి అంటామన్నమాట. ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ ఏంటి అంటే మనం ఓవ్యులేషన్ టైమింగ్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో దానివల్ల న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి కానీ లేదా ఐవీఎఫ్ చేసే వాళ్ళకి కానీ ఓవ్యులేషన్ ఎస్టిమేషన్ ద్వారా ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ని పెంచవచ్చు అనమాట. సో మెయిన్లీ ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ వచ్చేసి బేస్ లైన్ స్కాన్, మెయిన్లీ డే 2 అండ్ డే 3 అప్పుడు. ఫస్ట్ మనకు డే 2 అండ్ డే 3 అప్పుడు పేషెంట్ మన దగ్గరికి రాగానే బేస్ లైన్ స్కాన్ చేస్తాం. అంటే బోత్ సైడ్ ఆఫ్ ఓవరీస్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఎగ్ కౌంట్ ఎంత ఉంది, ఓవరీస్లో ఏమైనా సిస్ట్స్ ఏమైనా ఉన్నాయా, యూట్రస్లో ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్నెస్ ఎంత ఉంది, అడిక్వేట్గా ఉందా లేదా, అండ్ ఇంకేమైనా ఫైబ్రాయిడ్స్ కానీ సెప్టమ్ కానీ అలాంటిది ఏమైనా ఉందా అని చెప్పి చెక్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఏదర్ న్యాచురల్గా కావచ్చు లేదా విత్ మెడికేషన్స్ తర్వాత వాళ్ళని అరౌండ్ డే 9 ఆర్ డే 10 ఆఫ్ ద సైకిల్ అప్పుడు పిలుచుకొని ఎగ్ డెవలప్మెంట్ జరిగిందా లేదా అని చెప్పి చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవ్యులేషన్ జరిగిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి వి ఆస్క్ దెమ్ ఫర్ ద అనదర్ స్కాన్ అనమాట. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ చేసుకోవడం వల్ల మెయిన్లీ మనకి ఓవ్యులేషన్ టైం ఎస్టిమేషన్ అనేది తెలుస్తుంది, అండ్ దానివల్ల మనం ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.